ఓకే. హాయ్ అందరికి. డబ్ల్యూడబ్ల్యూఈ రెస్ల్‌మేనియా 42 ప్రమోషనల్ వీడియోని అండ్ పోస్టర్‌ని రిలీజ్ అయితే చేసింది. అండ్ చాలా రూమర్స్ వచ్చుండే మనకి. ఆ క్రిప్టిక్ వీడియోలు రిలీజ్ అయిన తర్వాత. సో, ఒక న్యూ ఫ్యాక్షన్ రాబోతుంది. అండ్ ఒక బిగ్ సూపర్ స్టార్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయబోతున్నారు. అండ్ ఇంకా చాలా రకరకాల రూమర్స్ వచ్చినాయి. అండ్ నిన్నటి రా హైలైట్స్ వీడియోలో చాలా క్లియర్‌గా చెప్పుంటిని నేను. అదేందంటే అది మనకి ఒక అప్డేట్ వస్తుంది. అది రెస్ల్‌మేనియా 42కి సంబంధించింది అని. అది రెస్ల్‌మేనియా 42కి సంబంధించిన ప్రమోషనల్ వీడియో అని చెప్పినాను. సో, అది ఈరోజు క్లారిటీ వచ్చేసింది. అది ఎగ్జాక్ట్‌గా 101%గా రెస్ల్‌మేనియా 42 ప్రమోషనల్ వీడియోనే. అండ్ ఆ వీడియోలో ఎవరెవరున్నారో కూడా చెప్పినాను నిన్నటి వీడియోలోనే. కోడీ రోడ్స్ అండ్ రోమన్ రీన్స్, బ్రాక్ లెస్నర్ ఉన్నారు అని మనకి అప్డేట్ వస్తుంది అని క్లియర్‌గా చెప్పినాను నిన్నటి వీడియోలోనే. ఈ రోజు మన డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఈ రోజు అంటే ఈ రోజు కాదు, నిన్న నైటే మన డబ్ల్యూడబ్ల్యూఈ క్లియర్‌గా అనౌన్స్ చేసేసింది. మన ట్రిపుల్ హెచ్ సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోనైతే రిలీజ్ చేసిండు. అండ్ ఆ వీడియోని చాలా మంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినారు. అండ్ నేను ఆ వీడియోస్‌ని చూడలేదు. మీ అందరికీ సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, చాలా మంది షేర్ చేసినారు. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చినారు. బట్ నేను మీ అందరికీ రెస్పాన్స్ ఇవ్వలేదు. దానికి మీ అందరికీ సారీ. అండ్ నేను ఎందుకు రెస్పాన్స్ ఇవ్వలేదంటే నిన్న తెలుగు టైటన్స్ మ్యాచ్ గెలిచింది. అండ్ ఆ హ్యాపీనెస్‌లో నేను ఎర్లీగా పడుకున్నాను. సో, అందుకని మీకోసం నేను రిప్లై ఇవ్వలేదు. సో, అందుకోసమే మీకోసం తొందరగా ఈ వీడియోని తీసుకొస్తున్నాను. ఈ పోస్టర్‌లో గనక చూస్తే మన కోడీ రోడ్స్ ఉన్నారు, రోమన్ రీన్స్ ఉన్నారు, అండ్ ట్రిపుల్ హెచ్, పాల్ హేమన్, బ్రాక్ లెస్నర్, మన సీఎం పంక్ ఉన్నారు. సో, ఇందులో బ్యూటీ ఏంటో తెలుసా? ఎక్సెప్ట్ కోడీ అందరూ కూడా పాల్ హేమన్ గాయ్సే. సో, ఇప్పుడు ట్రిపుల్ హెచ్ ఉన్నారు గానీ ట్రిపుల్ హెచ్ రెజ్లింగ్ చేయట్లేదు కదా! సో, ట్రిపుల్ హెచ్ ఇప్పుడు క్రియేటివ్ కంట్రోలర్. సో, అతన్ని పక్కన పెడితే ఎక్సెప్ట్ కోడీ అందరూ కూడా పాల్ హేమన్ గాయ్సే. ఇటు రోమన్ రీన్స్, అటు బ్రాక్ లెస్నర్, సీఎం పంక్ కూడా. సో, ముగ్గురు పాల్ హేమన్ గాయ్సే ఉన్నారు. అండ్ ఇంకొక బ్యూటీ ఏందో తెలుసా? మన కోడీ రోడ్స్ అండ్ రోమన్ రీన్స్ ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు. అండ్ రోమన్ రీన్స్ ఫేస్ చూస్తే నాకేమనిపిస్తుందంటే, ఒరేయ్ ట్రిపుల్ హెచ్ ఈ కోడీ రోడ్స్ పక్కన నన్నెందుకు కూర్చోబెట్టినావు అన్నట్టుగా అనిపించింది. అండ్ ఇటు కోడీ రోడ్స్‌ని చూస్తే రోమన్ రీన్స్‌ని చూసినప్పుడు సో, సరే నా ఆల్ టైమ్ ఫేవరెట్ అపోనెంట్ కదా! పర్లేదులే నా పక్కన కూర్చుంటే ఓకే అన్నట్టుగా ఇటు కోడీ రోడ్స్ ఫేస్‌ని చూస్తే అనిపించింది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చోవడం. అండ్ అంతేకాదు ఈ పోస్టర్ చూస్తే వేరే లెవెల్‌లో ఉంది. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. సో, ఇప్పుడు వీళ్ళున్నారు గదా! సో, వీళ్ళే రెస్ల్‌మేనియా 42కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని గుర్తుపెట్టుకోండి. సో, ఇంకా సెత్ రాలిన్స్ ఉండాల్సింది. బట్ సెత్ రాలిన్స్ ఇంజ్యూరీ వల్ల మాక్సిమం దూరం అవ్వచ్చు రెస్ల్‌మేనియా 42కి. ఒకవేళ తను అంటే ఇంజ్యూరీ కాకుండా అంతా ఫిట్‌గా ఉంటే ఖచ్చితంగా ఈ పోస్టర్‌లో ఉండేవాడు. ఎందుకంటే సెత్ రాలిన్స్ మామూలు సూపర్ స్టార్ కాదు కాబట్టి కంపల్సరీగా ఈ రెస్ల్‌మేనియా 42లో ఉండాల్సిందే. కాకపోతే ఆ ఇంజ్యూరీ వల్ల సెత్ రాలిన్స్ అయితే దూరం అయినాడు. అండ్ ఇంకొకటి ఈ పోస్టర్‌ని ఇంత ఎర్లీగా రిలీజ్ చేయడం అవసరమా అంటే యెస్ అవసరమే. మనకెప్పుడైనా సరే రెస్ల్‌మేనియా కంటే అంటే ఈ సంవత్సరంలో రెస్ల్‌మేనియా జరుగుతుందంటే సో, దానికంటే ముందు సంవత్సరంలోనే అక్టోబర్ మంత్‌లోనే మనకి ఆల్రెడీ స్టోరీ లైన్స్ అన్నీ బిల్డ్ చేస్తారు. రెస్ల్‌మేనియా 42లో ఏ మ్యాచెస్ జరుగుతాయో ఆల్మోస్ట్ ఒక 80% స్క్రిప్ట్‌ని రెడీ చేసేస్తారు. సో, మీరు ఇంతకుముందు రెస్ల్‌మేనియా డాక్యుమెంటరీలని చూసినట్లయితే సో, నెక్స్ట్ ఇయర్‌లో జరిగే రెస్ల్‌మేనియా కోసం ఇదే సంవత్సరంలో అక్టోబర్ మంత్‌లోనే ఆల్రెడీ స్టోరీ లైన్ బిల్డ్ చేసేస్తారు. సో, ఎవరి మధ్య మ్యాచ్ జరగాలనేది వాళ్ళకొక ఐడియా ఉంటది. కానీ దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? ఎలా తీసుకెళ్ళాలి? అనే దానిపైన కొంచెం డిస్కస్ చేస్తారు. కొంచెం ఆలోచిస్తారనమాట. సో, ఇంతకుముందు రెస్ల్‌మేనియా డాక్యుమెంటరీ చూస్తే మీకు అర్థమైపోతది. అండ్ ఈ పోస్టర్ చూస్తే మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. సో, పోస్టర్ అయితే బాగుంది. బట్ రెస్ల్‌మేనియా 42 మాత్రం అదిరిపోవాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మనం కూడా కోరుకుందాం. అండ్ ఇంకొకటి మనకి రోమన్ రీన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతదని చాలామంది ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ రెస్ల్‌మేనియా 42లో ఈ మ్యాచ్ కంపల్సరీగా జరుగుతది. ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. కంపల్సరీగా పార్ట్ 3 లోడింగ్ అని అంటున్నారు. సో, ఇప్పుడు చూడండి సీఎం పంక్ ఎలాగో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతే ఈ విజన్‌తో మన రోమన్ రీన్స్‌కి ఫ్యూడ్ అనేది ఎండ్ అవుతే కంపల్సరీగా తనకేది కావాలో దానికోసం వెళ్తాడు. సో, ఇప్పుడు మన రోమన్ రీన్స్‌తో ఆ ఉలఫాల మాల గెలిచినంక వెళ్ళాల్సింది ఆ ఛాంపియన్‌షిప్ కోసమే. కానీ మధ్యలో బ్రేక్ పడ్డది. అది దేనివల్ల? మన సెత్ రాలిన్స్ వల్ల, సీఎం పంక్ వల్ల, ఆ ఫేవర్ వల్ల. సో, ఆ ఫేవర్ అయితే అయిపోయింది. సీఎం పంక్ ఎళ్ళిపోయిండు. పాల్ హేమన్ ఎళ్ళిపోయిండు. అండ్ ఇప్పుడు ఒకవేళ ఈ ఫ్యూడ్ అనేది ఎండ్ అయిపోతే విజన్‌తో కంపల్సరీగా తన దగ్గర ఉలఫాల మాల ఉంది కాబట్టి కంపల్సరీగా ఆ పవర్ కోసమే రోమన్ రీన్స్ ఫైట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో, దాంట్లో భాగంగా
రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో పార్ట్ 3 జరగబోతుంది WrestleMania 42లో. సో మరి అంతవరకు కోడీ రోడ్స్ ఛాంపియన్‌గా ఉంటాడా అనేది కొంచెం డౌట్ అని చెప్పాలి. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ ఉన్నాడు కాబట్టి. సో ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్‌గా చెప్పలేం. బట్ సోషల్ మీడియాలో ఈ టాక్ అయితే ఇనిపిస్తుంది కాబట్టి మీకోసం షేర్ చేసినాను. అండ్ మీకు ఈ పోస్టర్ ఎలా అనిపించిందో కంపల్సరీ కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి, ఈ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత చాలామంది రేండీ ఆర్టన్ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయినారు. రేండీ ఆర్టన్ ఏం చిన్న సూపర్ స్టార్ కాదు కదా! రేండీ ఆర్టన్ కూడా ఈ పోస్టర్‌లో యాడ్ చేస్తే మంచిగుండేది కదా అన్నట్టుగా ఈ టైప్‌లో చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. యెస్, మన రేండీ ఆర్టన్ చిన్న సూపర్ స్టార్ ఏం కాదు. రేండీ ఆర్టన్‌ని కూడా యాడ్ చేస్తే మంచిగుండు కదా అని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. సో ఇది ఓన్లీ రేండీ ఆర్టన్ ఫ్యాన్స్ అనే కాదు, చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు రేండీ ఆర్టన్‌ని కూడా యాడ్ చేస్తే మంచిగుండు అని. సో ఇందులో ఛాంపియన్స్ ఎవ్వరు లేరు. ఒక కోడీ రోడ్స్ తప్ప ఎవ్వరు కూడా ఛాంపియన్ కాదు. ఇక్కడ ఈ పోస్టర్‌లో ఉంది. రోమన్ ఛాంపియన్ కాదు, మన పంక్ ఛాంపియన్ కాదు, బ్రాక్ కూడా ఛాంపియన్ కాదు. సో వాళ్ళని యాడ్ చేసినారు. ఇప్పుడు మన రేండీ ఆర్టన్‌ని కూడా యాడ్ చేస్తే మంచిగుండు అని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు కాబట్టి మీకోసం షేర్ చేస్తున్నాను. బట్ ఏందంటే ఈ పోస్టర్‌లో ఉన్న వాళ్ళే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేసే ఛాన్స్ అయితే ఉంటది అన్నట్టుగా ఈ టైప్‌లో రిలీజ్ చేస్తది మన WWE. సో అందుకోసమే వాళ్ళని యాడ్ చేసింది. అండ్ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రమోషనల్ పోస్టర్‌లో లేనంత మాత్రాన రేండీ ఆర్టన్ WrestleMania 42లో ఫైట్ చేయడని అర్థం కాదు. కంపల్సరీగా ఫైట్ చేస్తారు. చాలామంది సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తారు. బట్ అందరిని యాడ్ చేయలేరు కదా! సో ఒక పెద్ద ప్రమోషనల్ పోస్టర్ వస్తది. అప్పుడు అందరిని యాడ్ చేస్తారు. WrestleMania 42లో ఎవరెవరు ఫైట్ చేస్తారు అనేది. సో ఇదొక గ్లింప్స్ లాగా అనుకోండి. సో ఆ టైప్‌లో మన WWE రిలీజ్ చేసింది ఎర్లీగా. ఎర్లీ అనేం కాదు, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతది కాబట్టి అందుకని ఇదే మంత్‌లో రిలీజ్ చేసింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన ఏలియన్ నైట్ గురించి. చాలా మంది ఫ్యాన్స్ ఏలియన్ నైట్‌తో డిసప్పాయింటెడ్‌గా ఉన్నారు. అసలు WWE ఏం చేస్తుంది ఏలియన్ నైట్‌ని? సో ఒక చిన్న సూపర్ స్టార్ లాగా చూపిస్తుంది. చాలా మంది ఫ్యాన్స్ ఏలియన్ నైట్‌కి సపోర్ట్ చేస్తున్న ఒక ప్రాపర్ బుకింగ్ అనేది లేదు అని చాలా మంది ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. వాయిస్ రైజ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో ఇకనైనా ఏలియన్ నైట్‌ని కొంచెం బెటర్‌గా బుక్ చేయండి అని అంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా ఫ్యాన్స్ వాయిస్ రైజ్ చేస్తేనే ఆ సూపర్ స్టార్‌కి మంచి పేరు అనేది వస్తది. సో అది తొందరగా వచ్చేది. ఇప్పుడు ఏలియన్ నైట్‌కి పేరుంది. బట్ ఒక్కసారిగా పుష్ ఇస్తే ఏమవుతదంటే మేబీ ఫ్యాన్స్ టర్న్ అయితే ఆ సూపర్ స్టార్ లైఫే స్పాయిల్ అవుతది. సో ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో అలా చేయకూడదు. అండ్ ఇప్పుడు ఏలియన్ నైట్‌కి సపోర్ట్ వస్తుంది. అండ్ ఆ సపోర్ట్ ఎంత వరకు ఎళ్ళాలంటే ఈ సూపర్ స్టార్‌కి కంపల్సరీ ఛాంపియన్‌షిప్ ఇవ్వండి. ఇవ్వకపోతే మేము WWE చూడము అన్నంత లెవెల్‌కెళ్ళిన తర్వాత ఆ సూపర్ స్టార్‌కి ఛాంపియన్‌షిప్ ఇస్తది. సో దానివల్ల ఏమవుతదంటే ఏలియన్ నైట్ ఒక టాప్ లెవెల్‌కెళ్ళిపోతాడు. ఆ టైప్‌లో మేబీ ఏమైనా ప్లాన్స్ చేస్తుంది కావచ్చు మన WWE. సో కొంచెం వెయిట్ చేయాలి. ఏలియన్ నైట్ ఫ్యాన్స్ అయితే చాలా వెయిట్ చేసినారు. గత 3 సంవత్సరాలుగా వెయిట్ చేస్తూనే ఉన్నారు. సో అంటే 1 సంవత్సరమా, 2 సంవత్సరాలా అనేది ఏది గ్యారంటీగా చెప్పలేం. సో కొన్ని సంవత్సరాలు పడతది ఒక సూపర్ స్టార్ మెయిన్ ఛాంపియన్ అవ్వాలంటే, ఫ్యాన్స్ సపోర్ట్ చేయాలంటే. సో మెయిన్ ఏందంటే ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా ఏలియన్ నైట్ ఏదో ఒక రోజు మెయిన్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతాడు. అది మాత్రం కన్ఫర్మ్. అండ్ ఇంకొకటి, మన ఫిన్ బాలర్ రియాక్షన్ ఇచ్చిండు ఈ WrestleMania 42 ప్రమోషనల్ పోస్టర్‌ని రిలీజ్ చేసిన తర్వాత. సో మన ట్రిపుల్ హెచ్ ముందు అంటే మన డీమానిటోని పెట్టిండన్నమాట. అంటే ఒక టైప్‌లో ఏమైనా హింట్ ఇస్తున్నాడా డీమన్ ఫిన్ బాలర్ రిటర్న్ చేస్తాడు అని. సో ఇంతకుముందు మనకి ట్రిపుల్ ఏ ఈవెంట్స్ జరిగినప్పుడు ఆ డీమానిటోని తీసుకొచ్చినారు. అండ్ దాని తర్వాత సోషల్ మీడియాలో ఇంకొకటి కూడా పోస్ట్ చేసిండు. డీమన్ ఫిన్ బాలర్ ఇంకా చనిపోలేదు అని. సో తను మళ్ళీ వస్తాడు అన్నట్టుగా టీజ్ చేసిండు. బట్ ఈసారి ఈ WrestleMania 42లో గనుక డీమన్ ఫిన్ బాలర్‌ని తీసుకొస్తే వేరే లెవెల్ ఉంటది. అండ్ ఈ WrestleMania 42లో డీమన్ ఫిన్ బాలర్ వర్సెస్ డామినిక్ మధ్య మ్యాచ్ జరుగుతదని అంటున్నారు. సో ఎందుకంటే వీళ్ళ మధ్యలో క్రాక్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. సో డాము వర్సెస్ ఫిన్ బాలర్ మధ్య మ్యాచ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫిన్ బాలర్ కూడా టీజ్ చేసిండు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో చూడాలి మరి ఈ మ్యాచ్ జరుగుతదా, జరగదా అనేది. ఇంకా చాలా టైం ఉంది. బిల్డ్ చేయొచ్చు వీళ్ళ మధ్య మ్యాచ్ జరిపించాలి అని మన WWE అనుకుంటే గనుక. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్య అన్‌డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్‌షిప్ మ్యాచ్ సెట్ అయిపోయింది కదా సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం. ఆ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ అయితే వచ్చేసినాయి. సో ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ కొంచెం షాకింగ్‌గా ఉన్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ మన కోడీ రోడ్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. బట్ సోషల్ మీడియాలో అయితే డ్రూ మ్యాకింటైర్ గెలవాలి అని చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే మన కోడీ రోడ్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఇటు మన సీఎం పంక్ వర్సెస్ జే ఉసో మ్యాచ్‌లో కూడా
మన సీఎం పంక్ కి బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. సో మన సీఎం పంక్ వరల్డ్ ఛాంపియన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. బట్ ఏదైనా జరగచ్చు ఈ మ్యాచ్ లో. అండ్ నెక్స్ట్ మ్యాచ్ మన జేడ్ కార్గిల్ వర్సెస్ మన టిఫనీ మధ్య WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో బెట్టింగ్ ఓడ్స్ ప్రెసెంట్ అయితే జేడ్ కార్గిల్ కే సపోర్ట్ చేస్తున్నాయి. సోషల్ మీడియా రియాక్షన్, సోషల్ మీడియా టాక్ కూడా జేడ్ కార్గిలే విన్ అవుతే మంచిగా ఉంటుందని అంటున్నారు. సో చూడాలి మరి సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ లో ఏం జరుగుతుందో. అండ్ ఇంకా క్లారిటీ అయితే లేదు. సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ నెట్ఫ్లిక్స్ లో వస్తుందా లేదంటే డైరెక్ట్ గా యూట్యూబ్ లో లైవ్ వేస్తారా అనేది. సో ప్రెసెంట్ అయితే ఇంకా క్లారిటీ లేదు. క్లారిటీ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ ఇంకొక మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయింది కదా, ఆ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ అయితే ఇంకా రాలేదు. వచ్చిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయడం, షేర్ చేయడం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.